ఈ రోజు నేను వీడియోలో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకుని బెల్లం ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా చేసుకోవడం కూడా చాలా తేలికండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు నుంచి కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు తీసుకోండి. నేను 1/2 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. బెల్లం బాగా కరిగిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. పొడిపిండి అయినా పర్వాలేదు, తడిపిండి అయినా పర్వాలేదు. ఇలా గట్టి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేతులకు నెయ్యి రాసుకొని పిండితో ఫస్ట్ ఉండ్రాల్లా చుట్టుకొని తర్వాత పైన కొంచెం ప్రెస్ చేస్తే ఇలా మోదక్ షేప్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని కూడా పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా ఏదైనా పాత్రలో నీళ్లు పోసుకొని ఇలా కుడుముల్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కుడుములు రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకే నచ్చుతుంది.